హాయ్, నా పేరు స్వాతి. నేను తెల్లగా చాలా అందంగా ఉంటాను. నాకు పెళ్లి అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. పెళ్లి అన్న మాటేగాని ఏ రోజు మా ఇద్దరి మధ్య శృంగారం అనేదే లేదు. అస్సలు మా ఇద్దరి రిలేషన్ ని స్ట్రాంగ్ గా చేయాలని ఎప్పుడూ మాకు అనిపించలేదు. మాకు పెళ్లి అయిన తరువాత ఏ రోజు ఇద్దరం హ్యాపీగా అయితే అస్సలు లేము. వీటికి తోడు మరో చెత్త విషయం ఏంటంటే మేము మా ఇద్దరి రిలేషన్షిప్ ని బాగుచేసేందుకు ఎలాంటి పనులు చేయకపోవడం. బయటికి చూసేందుకు మేము ఫ్యామిలీ అంతే. అప్పుడప్పుడు కలిసి గ్రాండ్ హోటల్స్ కి వెళ్తాం. ఇవి తప్ప నా జీవితంలో ఎప్పుడూ సుఖంగా లేను. ఒక్కోసారి నన్ను నేను అద్దంలో చూస్తూ చాలా అసహ్యంగా ఫీల్ అవుతుంటాను. నా లైఫ్ చాలా బోరింగ్ గా అనిపించింది. నేను నా కాన్ఫిడెన్స్ ని తిరిగి పొందాలని, మళ్లీ మంచిగా కనిపించాలని ఒక రోజు మనసులో గట్టిగా అనుకున్నా. అందుకోసం మా ఇంటి దగ్గర్లోని ఒక ఫిట్నెస్ సెంటర్లో జాయిన్ అయ్యాను. ఎటువంటి సాకులు చెప్పకుండా ఓ మంచి లైఫ్ స్టైల్ ని పాటిస్తున్నాను. నేను నా క్లాసెస్ స్టార్ట్ చేసి చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నాను. రోజురోజుకి నా బాడీ మొత్తం చురుగ్గా, అందంగా మారడం నేను గమనించాను. ఫిట్నెస్ చాలా కష్టంతో కూడిన పని. అయినా నాకు నచ్చింది. రెగ్యులర్ గా క్లాస్లకి డుమ్మా కొట్టకుండా వెళ్లేదాన్ని. దీనికి అసలైన మరో కారణం కూడా ఉంది. ఆ కారణం ఏంటంటే నా జిమ్ ట్రైనర్. అతను చాలా అందంగా ఉంటాడు. అతను 6 అడుగుల ఎత్తు, మెలితిరిగిన కండలతో చూడ్డానికి చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతను నాకు ఫిట్నెస్ క్లాస్ నేర్పించే విధానం చాలా బావుంటుంది. కష్టమయ్యే చాలా ఆసనాలు కూడా ఎంతో బాగా నేర్పిస్తాడు. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. అతను నన్ను కూడా గమనిస్తూనే ఉంటాడు అనుకునేదాన్ని. ఓసారి ఆశ్చర్యంగా అతను నాకు మా క్లాస్లో హెల్ప్ చేసేందుకు ట్రై చేశాడు. నన్ను బ్యాలెన్స్ చేసేందుకు నా నడుముపై అతని చేయి పడింది. చాలా మృదువుగా ఎంతో బాగుంది ఆ స్పర్శ. నెలల తరబడి శృంగారం ఊసే లేని నాకు అతని చెయ్యి నా నడుము మీద పడగానే నాలో ఇంద్రియాలన్నీ ఒక్కసారిగా అదిరిపడ్డాయి. నా లోపల ఇంజిన్ ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ఆ రోజు శనివారం. తొందరగా క్లాస్ అయిపోయింది. అందరూ వెళ్లిపోయారు. నేను మాత్రం అక్కడే ఉండి అతనితో మాట్లాడే అవకాశం కోసం వెతుకుతున్నా. నేను నా లైఫ్ స్టైల్ గురించి అతనితో మాట్లాడేందుకు ట్రై చేశా. కానీ ఈ లోపు తనే నా దగ్గరికి వచ్చాడు. నాకు నా ఒళ్లంతా చెమటలు పట్టాయి. చాలా దగ్గరికి వచ్చాడు. ఒకరికొకరం చాలా దగ్గరగా ఉన్నాం. అతడు నన్ను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. కాని నేను కూడా అతని ఘాటైన ముద్దులో మునిగిపోయాను. అతను వెంటనే నన్ను ట్రైనర్ డ్రెస్సింగ్ రూమ్ లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేరు. మేము గాఢంగా కిస్ చేసుకుంటున్నాం. అతని చేతులు నా శరీరమంతా తిరిగాయి. నేను ఎప్పుడూ ఎంజాయ్ చేయనతంగా చేశాను. ఫుల్గా హీట్ ఎక్కిన నా ఇంజిన్ ని మెల్లగా చల్లబరిచాడు. ఇంతలా రెచ్చిపోయి జిమ్ కోచ్ తో రొమాన్స్ చేయడం నాకు ఎంతగానో నచ్చింది. నన్ను నేను నమ్మలేకపోయా. నేను అసలైన పని పూర్తి అయ్యాక ఇంటికి వెళ్లాను. ఆ అద్భుతమైన ఫీలింగ్ నుండి మెల్లమెల్లగా బయటికొచ్చాను. అప్పుడే నాకు అనిపించింది, నేను నా భర్తను మోసం చేశాను అని. 17 ఏళ్ల మా రిలేషన్షిప్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కాని ఈ విషయం గురించి నా భర్తకి చెప్పకూడదనుకున్నా. ఎందుకంటే నేను అంత రిస్క్ చేయాలనుకోవడం లేదు. కాని ఆ రోజు నుంచి ప్రతిరోజూ మా ట్రైనర్ తో మంచి శృంగారాన్ని ఎంజాయ్ చేస్తున్నా. మా ట్రైనర్ ని మాత్రం నేను ఒక్కరోజు కూడా విడిచి ఉండలేకపోతున్నా. స్పష్టంగా చెప్పాలంటే ట్రైనర్ దెబ్బలకి నేను పూర్తిగా లొంగిపోయాను. నేను చేసేది తప్పే, కాని తప్పట్లేదు.